కారణాలు కనుక చూస్తే మాత్రం ఆ యొక్క రిపోర్ట్లో మాత్రం నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా, అలాగే ఆ భావజాలాన్ని ప్రోత్సహించేలాగా, అలాగే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఓ రకంగా ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించేలాగా మాట్లాడారు. అది నిషేధిత పార్టీ అలా మాట్లాడడం అనేది వ్యతిరేకం అన్నట్టు ప్రధానంగా 2-3 అంశాల్లో మెయిన్గా వాళ్ళు ఇచ్చిన సందర్భం నిజంగా రెచ్చగొట్టేలాగా, ఉద్యమాన్ని ఉసిగొల్పేలాగా మాట్లాడారా? అంటే ఈ కథ ఏదైతే ఉందో, ఒక ఎన్కౌంటర్ చేసి ఒక బూటకపు ఎన్కౌంటర్లకు ప్రభుత్వాలు పాల్పడి ఒక కథ అల్లుతారు. మేము కోంబింగ్ పోయినాం, నక్సలైట్లు తారసపడ్డరు, లొంగిపోమన్నాం, లొంగిపోకపోగా మా మీద కాల్పులు జరిపారు, మేము ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపాము, హోరాహోరీ అర్ధగంట గంట కాల్పులు జరిగాయి, కాల్పులు ఆగిపోయాయి, తర్వాత పోయి చూస్తే అటువైపు శవాలు పడి ఉన్నాయి, మాకు ఏమాత్రం గాయం కూడా కాలేదనే కథ ఎట్లయితే అల్లుతారో, నక్సలైట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50-60 ఏళ్ళుగా మరో కథ ఏమల్లుతున్నారంటే, ఎవ్వరు మాట్లాడిన ఎందుకు మనకు సమాజంలో జర గట్టిగా ఒక ఆఫీస్కి వెళ్ళి గట్టిగా మాట్లాడితే వీడు కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు, వీడు నక్సలైట్ లాగా మాట్లాడుతున్నారు అనే ఒక భావన ప్రజల్లోకి ఇచ్చేసిండ్రు. అయితే ఎవరైతే తనంతట తాను స్వతహాగా ప్రజల సమస్యల గురించి మాట్లాడతారో ఆ మాటలు నక్సలిజానికో కమ్యూనిజానికో దగ్గరగా ఉంటాయి కనుక మీరు కమ్యూనిస్టులని, మీరు నక్సలైట్లని. కాకపోతే మీరు పీపుల్స్ వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఇవాళ ఉన్న మావోయిస్టు పార్టీని సమర్థించే విధంగా మాట్లాడుతున్నారనే కథ 60 ఏళ్ళుగా వినిపిస్తున్న కథనే. ఒక మనిషిని వ్యక్తి స్వేచ్ఛను హరించాలని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని సమాజంలో ఉండకుండా కేవలం జైలు పాలే చేయాలని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి మీకు నచ్చని వ్యక్తి అయినప్పుడు, ఆ వ్యక్తి మీ రాజకీయాలు కాకుండా భిన్నమైన రాజకీయాలు మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు మీరు చేసే నేరారోపణ ఏంటంటే మావోయిస్టు పార్టీని సమర్థించే విధంగా మాట్లాడుతున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఒక మాట మీరు అడిగిన దాంట్లో మావోయిస్టు పార్టీ లేనే లేదు కదా, ఇక తుడిచిపెట్టారని అంటున్నారు కదా. మార్చి 31 వరకు ఏంటి డెడ్ లైను, ఈ లోపలే అందరు దాన్ని తుడిచిపెట్టామంటున్నప్పుడు, మావోయిస్టు పార్టీ లేనప్పుడు దానికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడో, దానికి అనుకూలంగా మాట్లాడో ఇంకెక్కడ, ఒకవేళ మాట్లాడిన ఉపయోగం లేని మాటలు కదా. ఒక వ్యక్తి మాట్లాడిన ఒక వ్యక్తీకరణను మీరు సహించే దిశగా లేకపోతే మీరు చాలా పెద్ద భారతదేశాన్ని పాలిస్తున్న పాలకులు కదా, మీకు ఆ సంవేదనము అంత ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుంది మీరు కనుక ఇట్లా మొదలు పెడితే. వ్యంగ్యంగా కార్టూన్లు వేస్తుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ కవులు కళాకారులు ఇంకో రకంగా విమర్శనాత్మకంగా మాట్లాడుతారు. అంత మాత్రం చేత ఒక వ్యక్తి చేసే వ్యక్తీకరణను అంత పెద్ద భారత ప్రభుత్వం పట్టించుకుంటుందంటే ఎంతవరకు పోతుంది? కక్షపూరితంగా వ్యవహరించే దశకు పోతుంది. అయితే ఇది ఇంతవరకు ఆగదు కదా. మేము చెబుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తిని భయపెట్టడం వల్ల, ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం వల్ల, ఒక వ్యక్తిని జైలు పాలు చేయటం వల్ల అక్కడ ఆగిపోదని చెప్తా ఉన్నాం. అది ఇంకా ఏ వ్యక్తి వరకైనా వస్తుంది. ఇంకా రేపు అందరి తలుపులు తట్టే ప్రమాదం ఏర్పడుతుంది. మీరు అంచనా వేశారా? ఎందుకంటే కగార్ నేపథ్యంలో ఒకవైపు సరెండర్లు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అలాగే అనుకూలంగా ఉన్న వాళ్ళని, అలాగే ఈ సమస్య పట్ల మాట్లాడిన వాడికి భవిష్యత్తులో అరెస్టు తప్పవని ఒక క్లారిటీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే అనుకూలంగా ఉన్నవారికి అని కాదు, మేము ఎన్నడూ అనుకూలం లేదు, ఎన్నడూ సమర్థించింది లేదు. వాళ్ళ ఎత్తుగడలతో, వాళ్ళ పోరాట రూపాలతో, వాళ్ళ పద్ధతులతో సంబంధం లేదు. ఎక్కడ పోలిక ఏర్పడుతుంది? ప్రజా సమస్యలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యలు ఇక్కడ మేధావులు కూడా మాట్లాడుతుంటే అవి ఒక పోలికగా కనబడుతుంటాయి. పోలికగా కనబడుతున్న మాత్రాన
వాళ్ళను సమర్థిస్తున్నారనో, వాళ్ళ ఎత్తుగడలను సమర్థిస్తున్నారనో, వాళ్ళ పోరాట పంతాలను సమర్థిస్తున్నారో ఆపాదించటం అనేది అది భారత ప్రభుత్వాలకు గత కొంతకాలంగా వస్తున్న ప్రక్రియ. దాన్ని మానుకోవాలని చెప్తున్నాం. మాట్లాడే దాని వెనక సారమేంది, దాని భావమేంది అని చూడాలి. కానీ మాట్లాడిన ప్రతి మాటను మావోయిస్టు భావజాలానికి అంటగట్టి చూడటం అనేది, తద్వారా నేరారోపణ చేయటం అనేది, అంటే ఒక మనిషిని చెప్తున్నాను కదా, ఒక భిన్నాభిప్రాయం ఉండకుండా వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయాలను ప్రకటించే అవకాశం లేకుండా ఆ ప్రజాస్వామ్య పద్ధతులన్నిటినీ, ఆ రాజ్యాంగం ఇచ్చిన ఆ స్వేచ్ఛను అంతటిని అది తన నియంత్రణలోకి తీసుకోవటమే అవుతుంది. ఎన్నైనా నియంత్రణలోకి తీసుకుంటున్నారు అంటే ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను నియంత్రిస్తున్నారు అనేది చూడండి. ఆయన మాట్లాడి ఉంటాడు కాదనట్లేము, కానీ చాలా విషయాలు మాట్లాడాడు. అక్కడ గిరిజనులకు, ఆదివాసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అమలుపరచండి అని ఒక వ్యక్తీకరణ. 170 చట్టాలు, వాళ్ళకున్న చట్టాలు, అడవి హక్కుల చట్టాలు, వీటిని అన్నిటినీ ప్రస్తావించినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోండి. కానీ ఎక్కడో ఏ సందర్భంలో ఒక ఫ్లోలో మాట్లాడిన దాన్ని పట్టుకొని వ్యక్తులను తీసుకెళ్తాము అంటే ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం అవుతుంది. ఇది ఒక ప్రజాస్వామ్య స్వభావానికే విఘాతం కలుగుతుంది. ప్రజాస్వామ్య స్వభావం రకరకాల వ్యక్తీకరణలు ఉంటాయి. ఇప్పుడు గత పాలకులు నా మీద ఏమైనా విమర్శ చేసేటట్టుంటే చేయండి అని చెప్పుకున్నారు. నెహ్రూ కాలం నుంచి నా మీద ఏమైనా వ్యంగ్యంగా కార్టూన్లు వేసేటట్టుంటే వేయండి అని చెప్పుకున్న కానుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం మనం? ఇది ఇప్పుడు ఏ దశలో ఉన్నామంటే ఒక ఫేజ్ అయిపోయింది. ఇక ఆ ఫాసిజం అనేది పెరిగిపోతూ ఇవాళ వ్యక్తీకరణ కూడా లేకుండా చేసి ఒక రక్తపు టేరులు పారించిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరు అడిగినట్టుగా అనుకూలంగా ఉన్నామని మేము అంచనా వేసుకోలేదు, కానీ ఈ పరిస్థితులు వస్తాయి అని మీ వ్యక్తీకరణల ద్వారానే, మీ మాటల ద్వారానే మేము అంచనాకు వచ్చాం. మీ మాటలు ఏంటివి గత కొంతకాలంగా పరిశీలిస్తే ప్రజలందరూ చూస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైతే అర్బన్ నక్సలైట్లు అనే గొంతు ఎత్తారో అప్పుడు ఇక అసలైన వాళ్ళను తుడిచిపెట్టామని మీరు చెప్తున్నారు కనుక ఇంకా ఇవాళ ప్రజా సంఘాల నాయకుల ఆ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళను కూడా ఇక ఆ అవకాశాలు ఉన్నాయని మాత్రం కేంద్రం టార్గెట్ ప్రజా సంఘాల నేతలు కాబోతున్నారా? ఇప్పుడు ఇంకా మీరు చెప్పాలి. ఇప్పుడు సమాజంలో ఒక పత్రికా రంగం ఎంతైతే కేంద్రీకరించి పనిచేస్తుందో సమాంతరంగా ప్రజా సంఘాలు కూడా ఇదొక చరిత్ర. ఈ చరిత్రలో పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా రంగం, ప్రింట్ మీడియా రంగం, ఇటు పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు సమాంతరంగా ప్రజల సమస్యలను వెలికితీసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మమ్మల్ని మా మీద పడ్డ తర్వాత కూడా అంతటితో ఆగకుండా ఇప్పుడు మీరు ఇలాంటి విషయాలు పబ్లిష్ చేస్తున్నారని, ఇలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారని మీడియా మీద పడతారు, మేధావుల మీద పడతారు, కవులు, కళాకారులు, ఇంకా గొంతెత్తి పాట పాడేవాళ్ళు అందరి అది ఇంకా రాజ్యం పెట్టిన హద్దుల్లో మాత్రమే ఉద్యమాలు చేసే స్థితికి తీసుకొస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. కనుక ఈ పద్ధతిని మానుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించండి. ముఖ్యంగా చెప్తున్నది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పోసే, ఒక ప్రజాతంత్ర పాలనకు పునాదులు వేసేది ఆర్టికల్ 19. దాన్ని గౌరవించడం మొదలు పెడితే ఈ ప్రభుత్వాలు కొంత దీర్ఘకాలంగా ప్రజల మన్నలను పొందగలుగుతాయని చెప్తా ఉన్నాం. ఓకే, ఇది మొత్తంగా ఏదైతే గాదయ్య గారు అరెస్టు నేపథ్యంలో మాత్రం ఇక ప్రశ్నించిన వారిని అయితే మాత్రం ఇక టార్గెట్ చేయబోతున్నట్టయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సమాజంలో భిన్న ధోరణులు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అభ్యంతరాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తపరిచే అవకాశం కూడా దేశంలో రాజ్యాంగం కల్పించింది. కానీ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాన్ని అయితే మాత్రం ఏకంగా దాన్నే ఆపాదించి కేసులు పెట్టి ఇంకెవ్వరు కూడా ఇటువైపు మాట్లాడకూడదు, అందరూ అనుకూలంగా ఉండాలి, ఏం చేసినా ఏమనకూడదు అన్న ఒక నేపథ్యం అయితే కనిపిస్తున్నట్టయితే మాత్రం మొత్తంగా అయితే మాత్రం పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు చెప్తున్నారు. చూడాలి మరి కగారు నేపథ్యంలో మరి గాదే ఇన్నే దగ్గరికి ఆగిపోతుందా, మరికొంతమంది అరెస్టులు ఉంటాయా, వ్యవస్థల మీద, ప్రజా సంఘాల మీద, మీడియా వరకు వస్తుందా, ప్రజల మీదకి వస్తుందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో దీనిపై అయితే ఒక స్పష్టత రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.